స్వామివారి తీర్థం, రథోత్సవం మరియు కళ్యాణం. 9వ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం. 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం. 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం. 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపూర్ణాహుతి చక్రస్థానం. శనివారం రోజు ఈ సంవత్సరం చక్రస్థానం వచ్చింది. దాని దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతూ ఉన్నాను. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అధికారులకి. డీసీ గారు కూడా వారి యొక్క అనుభవాన్ని ప్రకారం చాలా చక్కగా ఏర్పాట్లో ముందుకెళ్తూ ఉన్నారు. కానీ ఎంత బాగా ఎంత సౌకర్యవంతంగా వచ్చే భక్తుడికి మనం దర్శన ఏర్పాట్లు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ఏర్పాట్లు చేయగలం. అంతవరకు కూడా పకడ్బందీగా క్రమశిక్షణతో చక్కగా ఏర్పాట్లు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. నమస్కారం అండి. సో ఎమ్మెల్యే గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాట్ ఆర్ ద యాక్టివిటీస్ నెక్స్ట్ 1 వీక్ లో April 7th నుంచి 30th వరకు జరిగే ఈచ్ ఈవెంట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫ్రమ్ our district administration side నుంచి whatever we are planning, so this is probably the third meeting we are being conducted. So March 1st week నుంచి we are on this actually. So March 1st and March 15th person we had a review regarding the preparations collected itself. So we have planned. So on the final day, this will be the last one. So we will be each department. So 7th రోజు ఏదైతే ధ్వజ రోజు నిత్య కళ్యాణ దర్శనం, 8th రోజు రథోత్సవం కళ్యాణం, and 12th. So 12th is on Saturday. This is being the second Saturday. చక్రస్నానం. సో ఆ రోజు క్రౌడ్ we are at least expecting around 60,000 to 1 lakh. And on 8th రోజు కళ్యాణం and రథోత్సవం రోజు around 10 to 15,000. So from the past experience, so already MLA has చెప్పారు. సో past 10 years నుంచి numbers increase అవుతూ వచ్చాయి. సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, డివోటీస్ పెరిగారు. సో డెఫినెట్ గా దిస్ ఇయర్ విల్ బి నంబర్స్ విల్ బి హైయర్ దెన్ past 4 years. సో ఇయర్ కి నంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటిని ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ తో క్లియర్ గా డిస్కస్ చేసి గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఆర్డీఓ బీయింగ్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ యాక్టివిటీ. So RDO garu want so I'll just brief around 2 to 3 minutes, and I want RDO to brief the preparedness of each department. So each department, from the revenue side into drinking water, toilets, CPDs, electricity department, the ports department, the coordinate చేసుకోవాలి, fisheries department, and even we need to have sanitation activities. So food preparations ఉంటాయి, food inspectors కావాలి. So ఇంత massive scale లో జరుగుతున్నప్పుడు we need to be very aware that మనం ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా ప్రాపర్ గా ఉండాలి. దాని శానిటైజ్ ఉన్నాయా లేదా, టాయిలెట్స్ కావాలి, డ్రింకింగ్ వాటర్స్, సైనేజెస్ కావాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ కావాలి, రూట్ మ్యాప్ కావాలి, మన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత మంది పెడుతున్నారు. సో ఈచ్ అండ్ యాక్టివిటీ మీద ఇన్ డెప్త్ గా డీటెయిల్స్ గా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ వీఆర్ బీయింగ్ ప్లాన్ ఎక్స్క్లూజివ్లీ దట్ నెక్స్ట్ 1 వీక్ లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అన్‌టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నాం. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. God will also help us. సో దేవుడు కూడా మాట్లాడే ఉన్నాడు. డెఫినెట్ గా ఏ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్తామనే భావిస్తున్నాము. సో ఐ వాంట్ ఒకసారి స్పీకర్ జస్ట్ బ్రీఫ్ మీ ఎగ్జాక్ట్లీ డిపార్ట్మెంట్ వైజ్ అబౌట్ ద ప్రిపరేషన్. అందరికీ